తిప్పుతున్నారు. ఈవీఎం తయారీ సంస్థలో బీజేపీ లీడర్లు, భారత్ ఎలక్ట్రానిక్స్లో మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అట. సో మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అన్నది దాని సారాంశం. అది చెప్పి తిప్పుతున్నారు. చెప్పండి. సహజంగానే ఇప్పుడు ఏదో ఒక రకంగా బురద చల్లడానికి నేను అంటే జోడించేంత పర్ఫెక్ట్ గా ప్రజల్లోకి చూపిస్తున్నారో చూడండి. భారతీయ జనతా పార్టీ లీడర్ని, ముఖ్యమైన లీడర్ని కాబట్టి, ఎమ్మెల్యేగా అనూహ్యంగా గెలిచాను కాబట్టి, పెద్ద మెజారిటీతో గెలిచాను కాబట్టి ఏదో రకంగా బురద జల్లాలనే ప్రయత్నం సర్వసాధారణంగా చేస్తారు. మీకు ఒక విషయం ఈవీఎంల గురించి చెప్పండి. ఈవీఎంలని ప్రవేశపెట్టిన తర్వాత లేదా గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఏ పార్టీ అయితే ఓడిపోయినారో దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ఈ రకంగా ఈవీఎంలు ఏదో చిప్పు పెట్టారు, ఈవీఎంలు మార్చేశారు, ఈవీఎంలు రిమోట్ కంట్రోల్ చేశారు, ఈవీఎం అంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి ఉంది, లేదా పార్సారథి లాంటి నాయకులు దీంట్లో వీటన్నిటిలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో చేరిపోయి వీటిలో ఇటువంటి చేస్తా ఉన్నారు. ఇట్లాంటి ఆరోపణలు సర్వసాధారణంగా చాలా వినిపించినాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన కూడా చేసింది, బహిరంగ ప్రకటన చేసింది, అన్ని పేపర్లలో కూడా ప్రకటన రూపంలో ఇచ్చింది. ఏమంటే ఎవరైనా సరే దేశవ్యాప్తంగా ఇంత గొప్ప సాఫ్ట్వేర్, భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కొదవలేదు. దేశంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారతదేశం నుంచి ఇంపోర్ట్ అయిన వాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు. మీరు ఎవరైనా వచ్చి ఎలక్షన్ కమిషన్ టెస్టింగ్ రూమ్ లో కూర్చొని ఈవీఎంలను ఛేదించండి, ఈవీఎంలని రిజల్ట్ మార్చి చూపించండి. కాదు, మీ మీద ఎలిగేషన్ వేస్తున్నారు కదా, మీరు ఆ తయారీ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నారన్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయండి, ఓ 10 ఈవీఎంలు ఇవ్వండి, తెరిచి చూపించమనండి. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనే బహిరంగంగా చెప్పింది ఈ విషయాన్ని, నేను చెప్పడం కాదండి. బహిరంగంగా ఇప్పుడు మేము చెప్తే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీరు ఎట్లా చెప్తారు, మాకు చూపించే ఇది. మేము ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే లక్షలాది ఈవీఎంలు భద్రపరిచి ఉన్నాం, ఏ ఈవీఎంన మీరే పిక్ చేసుకోండి. అంటే మేము ఈవీఎం చూపించామనుకోండి, పర్ఫెక్ట్ గా ఉన్న ఈవీఎం ని వీళ్ళు చూపిస్తారు, ఏదైనా డ్యామేజ్ ఉన్న లోపల పెట్టుకున్నారు, లేదా మార్చేవని లోపల పెట్టుకున్నారు అంటారు కదా. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పిందంటే లక్షలాది ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, కలెక్టర్ ద్వారా మీకు ఆ ఈవీఎం ని ఇప్పిస్తాం, ఈవీఎం ను ట్యాంపర్ చేసి చూపించండి, దానిలో ఉన్న రిజల్ట్ ను మార్చి చూపించండి. ఎవరైనా మార్చి చూపిస్తే 2 కోట్ల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇస్తామని సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు తెలియదు దేశంలో ఎంత మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి అప్లై చేసి వాళ్ళు ఈవీఎంలు తీసుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి మేము సాటిస్ఫైడ్ ఈవీఎం అని చేతులెత్తి దండం పెట్టి పేపర్ రూపంలో సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చారన్న విషయం ఏ పార్టీకి తెలియదు. ఇప్పటికి కూడా నిజంగా కలెక్టర్లు కలెక్టర్లు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇట్లా డిబేట్ లో వచ్చి కూర్చునే అవకాశం ఉంటే మాత్రమే నేను చెప్పే విషయాలన్నీ కూడా బయటికి చెప్పగలుగుతారు. పార్టీల్లో ఇన్ని విషయాలు తెలియదు కదా, కాబట్టి మనం అందరూ చెప్పలేకపోతాం, రాజకీయంగా మాట్లాడుతున్నామే తప్ప కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ ఇప్పటికీ ఓపెన్ ఉంది. అప్పుడు ఎప్పుడో చేశారండి, తర్వాత మార్చేశారన్నారు. ఈ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి ఆయనకి నమ్మిన బంట్లుగా ఉన్నటువంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. నేను దగ్గరుండి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఎవరన్నా నన్ను అప్రోచ్ అవ్వమనండి, నేను దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు నన్ను ప్రపోజ్ చేస్తే వాళ్ళందరూ నేను తీసుకెళ్లి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్లకు పరిచయం చేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు నచ్చిన ఊర్లో నచ్చిన రాష్ట్రంలో ఈవీఎంలు ఇప్పించే బాధ్యత నాది. రమ్మనండి, టెస్ట్ చేయమనండి, లేదా వాళ్ళని నిరూపించమనండి, నిరూపించి వాళ్ళు పేపర్ రూపంలో ప్రకటన చేయమనండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమనండి. ఈ ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ తీసుకోలేకపోతే వాళ్ళ మంత్రుల్ని కానీ ఇప్పుడు ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఎవరైనా సరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఛాలెంజ్ తీసుకొని రండి, నేను ఏ రోజైనా సిద్ధంగా ఉన్నానని మీ ముఖంగా చెప్తా ఉన్నాను. ఊరికే నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి బురద జల్లేయడం సులభమే కదా, రాజకీయంగా 4 మాటలు మాట్లాడితే సంచలనం అయిపోతుంది అనేది వీళ్ళు అనుకొని. మీరు 2 విషయాలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ